నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం గం గణపతే నమః. డిసెంబర్ 30వ తారీఖు అండి, అమావాస్య. సోమవారంతో కూడుకున్న అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్య అని. సోమావతి వ్రతం చేసుకుంటే ఆ రోజు ఈశ్వరుడు ఆరాధన చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే అమావాస్య అంటేనే కొంచెం నెగిటివ్ ఎనర్జీ, చెడు ఎక్కువ ప్రభావితం అయి ఉంటుంది. సో అటువంటప్పుడు కొంతమందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది, కానీ ఏం చేయాలో పరిహార రూపంలో తెలియదు. అలాగే ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏంటంటే మన ఆలోచన విధానమే కరెక్ట్గా ఉండదు, అన్నీ రాంగ్గానే ఆలోచిస్తాం. మనం ఎదురు వాళ్ళతో కరెక్ట్ మాట్లాడినా అది రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి, ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటారండి? అమ్మా, రేపు 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు సోమవారంతో కూడా వచ్చే అమావాస్య సోమ అమావాస్య అని పిలువబడుతుంది. ఐఫవర్ అమావాస్య. ఇప్పుడు అన్నింటిలో వచ్చే అమావాస్యలు వేరు. ఇప్పుడు రాబోయే ఈ మార్గశిర మాస అమావాస్య చాలా ఐఫవర్ అమావాస్య, సోమావతి అమావాస్య అని పిలువబడుతుంది. దీనికి విధి విధానాలు ఏంటంటే చాలా మంది అమావాస్య అంటేనే భయపడతారు. బాబా అమావాస్య వస్తుంది, ఏమిటి బయటకు వెళ్ళాలా వద్దా, జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా. అలాగే వెళ్ళాలా వద్దా, లేకపోతే ఇంట్లో ఉందామా, లేకపోతే హాయిగా దేవాలయానికి వెళ్ళి ఏదైనా చేసుకుందామా అనేది చాలా మందికి దేనికి భయపడరు. కానీ అమావాస్య ఇంట్లో కొంచెం ఎవరికైనా ఆందోళన, ఇవాళ వద్దు ఎక్కడికి వెళ్ళదు, హాయిగా ఇంట్లో నామస్మరణ చేసుకుందాం అనే పద్ధతిలో అమావాస్య నాడు చేయవలసినవి ఏమిటయ్యా అంటే అందులో సోమవారంతో కూడుకొచ్చిన అమావాస్య. ఈ సోమవారంతో కూడుకొచ్చిన అమావాస్య విధి విధానాలు ఏంటయ్యా, పూజ ఏ విధంగా వెళ్ళాలి, ఏ రకంగా చేసుకుంటే అమావాస్య పవర్ మన ఇంట్లో ఉన్న బాధలు కానీ మనకి ఏదైనా ఆందోళన టెన్షన్స్ కానీ ఉన్నప్పటికీ దీనికి ఇలాంటివి ఏ విరుగుడు చేసుకుంటే, ఏ సమస్యలోకి వెళితే ఏ పూజ చేసుకుంటే బయటపడతాము అనే దానికి శివాలయానికే వెళ్ళాలి. అమావాస్య అంటేనే శివుడు. ఆ శివారాధన అందులో సోమవారంతో కూడుకొచ్చింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రహ్మముహూర్తంలో 5 గంటలకల్లా శివాన్ని రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల చక్కగా ఎవరు ఏ వ్యక్తి అయినా సరే అమావాస్య నాడు శివాభిషేకం చేయించుకోవడం, శని బాధలు ఉన్న వాళ్ళు కానీ, ఏ బాధలు ఏ దశ నడుస్తున్న వాళ్ళకి కానీ, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ అమావాస్య నాడు సోమవారంతో కూడుకుని శివాభిషేకం చేయించుకోవడం, శివనామస్మరణ చేయడం, శివారాధన చేయడం వల్ల ఆ రోజంతా చక్కగా ఉండగలిగితే ఉపవాసం ఉండి సాయంకాలం 6 to 7 మధ్యలో మళ్ళా శివుడికి అసలు శివ దర్శనం పగల కన్నా సంధ్యా సమయం చాలా ఐపవర్ ఎక్కువ. శివ దర్శనం సంధ్యా సమయంలో ఎలాగే అంటే అక్కడ ఆయన తిరుగుతూ ఉంటాడు, భార్యతో తిరుగుతూ ఉంటాడు. అలాంటి టైంలో 6 to 7 మధ్యలో శివ దర్శనం గుడి దగ్గరగా ఉంటే చేసుకోవడం వల్ల, లేకపోతే ఇంట్లోనే చక్కగా శివుడు సంబంధించి చదువుకోవడం వల్ల, అలా చేసుకోవడం వల్ల అమావాస్యకి నాడు ఉన్న మన కష్టాలు కానీ ఇంట్లో ఉన్న బాధలు కానీ తొలగిపోవాలంటే ఈ ప్రకారంగా శివ ఆరాధన చేసుకోవడం. దానికి ఇంకా నామాలు ఉన్నాయి. ఓం నమ శివాయ శివాయ, ఓం నమ శివాయ శివాయ, శివ పంచాక్షరి అలా 11 సార్లు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అదో ఓం సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అలాగే ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలకాలాగ్ని నీలకంఠాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీవాన్ మహాదేవాయ నమః. ఈ రుద్రం పఠించడం వల్ల కూడా ఎంతో శక్తి వస్తుంది, ఎంతో పవర్ వస్తుంది. అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యంగా చక్కగా ఉంటారు. అలా ప్రతి అమావాస్యకి కూడా చెయ్యొచ్చు. అమావాస్యకి శివాలయమే ప్రసిద్ధి, ఏ గుడికి వెళ్ళినా కాదు. ఏ రోజు వచ్చిన అమావాస్య శివుడికే దర్శించాలి, శివాభిషేకాలు చేయించుకోవాలి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో చక్కటి మార్గశిర మాసం అయిపోతూ ఎండింగ్ లో సోమవారంతో కూడుకొచ్చిన అమావాస్య అంటేనే ఎంతో పవర్ఫుల్. ఆ వేళ శివుణ్ణి ఆరాధించండి, శివపార్వతులను ఆరాధించండి, శివాలయాలకు వెళ్ళి దర్శనం చేయండి. చక్కటి మార్గం ఇస్తాడు ఆ భగవంతుడు అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పడానికి. అదే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి, అలాగే ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అంటే ఆ రోజు పాటించాల్సిన పరిహారాలు చెప్పండి. పరిహారాలు ఏమున్నాయమ్మా? నిష్ఠ అంటే పూజ అయిపోయాక తినేవాళ్ళు తినేయచ్చు, ఆఫీసుకి వెళ్ళి వాళ్ళు వెళ్ళొచ్చు ధైర్యంగా. నిష్ఠ పాటించడం అంటే ఇంట్లో ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే ఎంతో పుణ్యం. నాన్ వెజ్ తినకుండా చక్కగా నిష్ఠ పాటించి ఈ ప్రజలంతా మామూలు వెజిటేరియన్ తింటూ చక్కగా పెడితే అది చాలు. నియమనిష్టలు అంటూ శనేశ్వరుడికి ఏమొక్కలే. అక్కడ అమావాస్య నాడు సోమవారంతో కూడుకొచ్చింది కాబట్టి అమావాస్య నాడు నాన్ వెజ్ తినకుండా ఏ వ్యక్తి అయినా చక్కగా పరిష్కారం చేసుకుంటూ ఇంట్లో అమావాస్య నాడు ఏ రోజు వచ్చిన శివపార్వతులు అభిషేకం చేయించుకోవడం కానీ ఇంట్లో చేయించుకుంటే ఇంకా పవరు.
బ్రాహ్మణికి ఆగ్రహించి రుద్రాభిషేకం ఇంట్లో పెట్టుకుంటే లింగార్చన చేయించడం కానీ రుద్రాభిషేకం చేయించడం అన్నా కానీ అమావాస్య నాడు శివుడికి ఎంతో ప్రీతి అయింది. అలా ఒప్పుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఓ ఇద్దరు బ్రాహ్మణులు తెప్పించుకోవడం, మా ఇంట్లో రుద్రాభిషేకం రెండు అన్న వాళ్ళు వస్తారు, చక్కగా సహస్రలింగార్చన కానీ రుద్రాభిషేకాలతో చక్కగా అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తే కూడా ఎంతో అయిపోవరు. దానివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ, వ్యాపారస్తులకు చికాకులు ఉన్నా కానీ, ఇందులో ఫ్యామిలీ విషయాల్లో భార్యాభర్తల క్లాషెస్ రావడం కానీ, మనశ్శాంతి లేకపోవడం, అలాంటి వాళ్ళందరూ ప్రతి అమావాస్య నాడు ఇంట్లో లింగార్చన కానీ చక్కగా రుద్రాభిషేకాలు కానీ పెట్టుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. చక్కగా చేసుకోండి. ప్రజలు నమ్మండి, దైవారాధనకి ఎక్కువ చెయ్యండి, ప్రజలంతా దైవభక్తిని ఎక్కువ చెయ్యండి. ఇప్పుడు నాస్తికత్వం ఎక్కువైపోతోంది కానీ దైవభక్తి తగ్గిపోతోంది. అందుకని ప్రజలు అర్థం చేసుకోండి, ఈ కాలం రాబోయే కాలం చాలా చండాలంగా ఉంది. అందరూ దైవారాధనలో ఉండండి. ఎటువంటి వ్యక్తి స్తోమత ఉన్న కాటిగా చేయండి. 10 రూపాయలే ఉంటే గుడికి వెళ్ళడం, 2 రూపాయలు అక్కడ ముష్టాడికే వేయండి. లోపల ఇవ్వమని ఏం లేదు, ఆ ముష్టాడికి 10 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి చక్కగా అలాంటి పరిష్కారాలు మధ్యలో మీకు ఓపుకుంటే అన్నదానం కానీ ఇలాంటి గుళ్ళకి డబ్బులు కట్టండి. చక్కగా లేదు పులిహార ఓ 2-3 కేజీలు చేసి గుడికిచ్చి ప్రసాదం పంచిపెట్టండి. ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకు ఆ దేవుడు మన వెంట ఉంటాడు. ఆ శివవార్తలు ఆశీర్వచనం ఎప్పుడు మన మీద ఉంటుంది. మనకి బాగా అనుగ్రహిస్తారు. వాళ్ళ సహకారం మనకు ఉంటుంది. మన ఆయురారోగ్యాలతో ఉంటాం, సుఖ సంతోషాలతో ఉంటాం అని చెప్పడానికి ఆస్కారం. అయితే ఇప్పుడు అమావాస్య అనగానే చాలా మంది దిష్టిలు తీస్తారు కదా అండి. చాలా అంటే ఇంటికైనా తీస్తారు, లేదు ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందన్నా కూడా దిష్టి తీస్తారు కదా. ఎందుకు అంటే ఆ దిష్టి దోషాలు తొలగిపోతాయి అని చెప్పి. కను దృష్టి, నరదృష్టి, నరఘోష ఇవన్నీ అందరికీ ఫేస్ చేసిన అనుభవాలే. సో అటువంటి దిష్టి దోషాలు పోవాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీరు అడిగింది ఏమిటంటే అమావాస్య నాడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళ కన్ను మన మీద పడుతున్నప్పుడు కానీ, వాళ్ళ ఏడుపులు వాళ్ళు సూపర్గా ఉన్నారు మనకేంటి ఇదని అన్నది, ఇలాంటివన్నీ పోవడానికి పోతే అమావాస్య నాడు రాత్రి చేతబళ్ళు చేసిన వాళ్ళకి విరుగుడు ఇవ్వడం వల్ల ఎంతో పవరు. చేతబళ్ళు చేసి వాళ్ళు బాణామతులు చేస్తారు. ఇలాగే మన జీవాన్ని పడి ఏడ్చి వాళ్ళకి ఆ రోజు రాత్రి అమావాస్య నాడు చక్కగా చేతబళ్ళు విరుగుడు ఇప్పించుకోవడం వల్ల ఖచ్చితంగా చేస్తున్నారు. ఇవాళ పౌర్ణమి నాడు రాత్రి, అమావాస్య నాడు రాత్రి ప్రతి చోట చేతబళ్ళు ఎక్కువైపోతున్నాయి. చేతబళ్ళు చేస్తున్నారు. దానికి విరుగుడు మనకి ఎవరి మీద అనుమానం వచ్చింది, చేశారు వీళ్ళే మన అస్తమానం ఎలా ఉన్నారు ఏంటని ఎక్కువ సార్లు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళ కన్నదిష్ట మనమే పడింది. మన ఎదుగుదల లేకుండా వాళ్ళే చేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి అక్కడ ప్రత్యక్షంగా దేవుడే చూపిస్తాడు. పదే ఆ వ్యక్తి వచ్చి మన ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఎలా ఉంది, ఇదివరకు ఎలా అడుగుతున్నారంటే వాళ్ళే మనకి చెడు చేపిస్తున్నారు బయట అని గ్రహించుకుని ఆ వ్యక్తి మనకు దూరం అవడానికి, ఆ వ్యక్తి వలన ఎటువంటి అటాక్లు జరగకుండా ఉండడానికి బాణామతులు అంటారు, దీన్నే చేతబళ్ళు అంటారు, దీన్నే రకరకాల పేర్లతో పిలవబోతుంటాయమ్మా. అమావాస్య నాడు రాత్రి ఎప్పుడు కూడా బెడ్ రెస్ట్లో ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్లో ఏముండదు, డాక్టర్ దగ్గర పెడతారు, ఏ రిపోర్ట్ ఉండదు. కానీ ఆ మనిషి దేనికో దానికి బాధపడుతూ ఉంటాడు. జాతకం బాగుంది, జాతచక్రంలో చక్కటి బుధ మహాదశ నడిచే వాళ్ళు ఉన్నారు, శుక్ర మహాదశ నడిచే వాళ్ళు ఉన్నారు, రవి. ఈ జాతకం బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రిపోర్ట్ అందులో ఏం లేకపోయినా వీళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆ వ్యక్తికి చేతబడి జరిగింది. అప్పుడు రెమెడీ ఏమిటి అంటే దానికి తగ్గ చేతబడి తగ్గ ఆ రెమెడీలు రకరకాలు ఉంటాయమ్మా. ఎవరి చేతన చేయించుకోవడం, చక్కగా పెద్ద వాళ్ళు ఉంటారు చేతబళ్ళు విరుగుడిచ్చి వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఇంటికి పిలిపించుకుని ఇంట్లో పెట్టి చేయించుకుంటే ఇంకా మంచిది. కాదు వాళ్ళు రమ్మని చోటకి వెళ్ళి విరుగుడు ఇప్పించుకోవడం వల్ల నరదిష్టుల దగ్గర నుంచి, హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అన్నీ కంట్రోల్ చేస్తూ అమావాస్య నాడు జరిగే చక్కటి పరిష్కారం ఏంటంటే నరదిష్టులకి విరుగుడు. ఇంకా పోతే నరదిష్టికి ఏం చెయ్యాలయ్యా అంటే నిమ్మకాయలు, ఎండుమిర్చి, ఉప్పు సామాన్యంగా ఉన్న నెత్తి మించి 3 సార్లు తిప్పేయడం, నిప్పుల్లో పోయాలి. నిప్పుల్లో వేయడం వలన చాలా మంచిది. నిమ్మకాయలు, ఎండుమిర్చి, ఉప్పు తీసి చక్కగా నిమ్మకాయ వేయకూడదు నిప్పుల్లో, ఎండుమిర్చి, ఉప్పు. నిమ్మకాయలు ఏం చేయాలి? నిమ్మకాయలు పక్కన పడేయడం, కోసి దిష్టి తీసాక కోసేసి డస్ట్బిన్లో పడేయడం. ఈ ఉప్పు ఎండుమిరపకాయలు కలిపి నిప్పుల్లో వేయడం వల్ల ఘోషపోతూ ఉంటుంది. అంటే సింపుల్గా ఉన్న వాళ్ళకి, ఆ రూట్లో లేని వాళ్ళకి ఇలా చేసుకోవడం వల్ల కూడా. అలాగే నల్ల జీడి గింజ ఒకటి ఆ రాత్రి తెచ్చుకోవడం, హాల్లో చెత్త కొట్టేయడం, అది ఆ రాత్రి అంతా అక్కడే ఉంచాడు. మొన్న లేవగానే
శుభ్రం చేసుకోవడం, డస్ట్బిన్లో పడేయడం. అలా చేసుకోవడం వల్ల కూడా అమావాస్య నాడు రాత్రి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అమావాస్య ఎఫెక్ట్ మనకి ఎవరైనా ఏడుపులైనా చేతబడులు చేసినా ఎన్నో రకాల ప్రయోజనాలు, ఎన్నో రకాల రెమెడీలు ఉన్నాయి దీనికి. అలాగే బయట గుమ్మానికి ప్రతి అమావాస్య నాడు బూడిద గుమ్మడికాయ చక్కగా మార్చి కట్టుకోవడం, అలా ఆ బూడిద గుమ్మడికాయ మీద స్వస్తికి పెట్టేసి చక్కగా చుట్టూరా బొట్లు పెట్టేసి కలబందం దానికి వేళ్లాడ తీయడం వల్ల కూడా ప్రతి నెల మార్చుకోవడం వల్ల కూడా ఇంట్లో ఎనర్జీలు పోయి మనుషులు కాస్త ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంది. రైట్ అండి. సోమావతి అమావాస్యకి పూజా విధానం చెప్పారు, అలాగే నరదృష్టి నరఘోష ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.